మీకు తెలుసా 50% ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ప్రాబ్లం మేల్ సైడ్లో ఉంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫీమేల్ మీద స్టార్ట్ చేస్తారు. చాలాసార్లు హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ చేపిస్తారు, రిపోర్ట్ వస్తుంది కౌంట్ 50 మిలియన్ అని అండ్ హ్యాపీ అయిపోతారు. సో నాకు ప్రాబ్లం లేదు, నేను ఫిట్ ఉన్నాను, 50 మిలియన్ వచ్చేసాయి నాకు. అప్పుడే ఎంటైర్ ప్రెషర్ వైఫ్ మీద పడుతుంది. నేను మీకు ఒక్క క్వశ్చన్ అడుగుతాను, హై స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా ఫాదర్ అవ్వకపోతే, ప్రెగ్నెన్సీ వస్తున్నా కూడా రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతే, రీజన్ చాలా సింపుల్ అండి. స్పర్మ్ ఉండడం మాత్రమే చాలు కాదండి, అది కరెక్ట్ కూడా ఉండాలి. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఆ హిడెన్ ప్రాబ్లం గురించి. డాక్టర్స్ కూడా చాలా సార్లు చెక్ చేయరు ఈ టాపిక్ని. అది ఏంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్, స్పర్మ్ మార్ఫాలజీ అండ్ DNA ఫ్రాగ్మెంటేషన్. Assalamu alaikum, namaste and hello everyone. This is Sayyid Sajjad. Welcome back to our channel. Friends, మా గోల్ ఏంటి అంటే మీకు కంప్లీట్ ట్రూత్ చెప్పడం. ఈరోజు మనం మాట్లాడుకుందాం మేల్ ఫర్టిలిటీ గురించి. మీలో ఒక్క హస్బెండ్ ఉండి ఈ వీడియో చూస్తుంటే మీరు ప్లీజ్ కేర్ఫుల్లీ లిజన్ చేయండి. ఇది మీ ఫ్యూచర్ హెల్త్, బేబీ హెల్త్ గురించి. యూజువలీ మేము సీమెన్ రిపోర్ట్లో 3 థింగ్స్ చూస్తాం. ఒకటి కౌంట్, గింతి ఎంత ఉంది, రెండోది మొటిలిటీ, స్పీడ్ ఎంత ఉంది, మూడోది మార్ఫాలజీ, షేప్ అండ్ స్ట్రక్చర్ గురించి. మోస్ట్ పీపుల్ కౌంట్ అండ్ స్పీడ్ మీదే ఫోకస్ చేస్తారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మార్ఫాలజీ. నేను చాలా సీమెన్ రిపోర్ట్స్ చూశాను, మార్ఫాలజీ మెన్షన్ చేసే ఉండదు. ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం మార్ఫాలజీ అంటే ఏంటిది. స్పర్మ్లో స్ట్రక్చర్ ఉంటుంది, హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, టేల్ ఉంటుంది, 3 ఉంటాయి. ఓన్లీ హెడ్ బాగుంటే అండ్ టేల్ బాగాలేకపోతే మొత్తం స్పర్మ్ డ్యామేజ్, అబ్నార్మల్ అంటారు దీన్ని. సో ఆల్ దీస్ 3 కూడా బాగా ఉండాలి, హెడ్, బాడీ అండ్ టేల్. ఈ 3 కూడా బాగుంటే అప్పుడు కరెక్ట్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ స్పర్మ్ అని చెప్తారు. సో మీ కౌంట్ 100 మిలియన్ ఉన్నా కూడా ఆ స్పర్మ్ ఎగ్ని ఫర్టిలైజ్ చేయలేదు. అండ్ సమ్ టైమ్స్ ఫర్టిలైజ్ చేస్తే కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అర్లీ మిస్క్యారేజెస్ ఇష్యూ రావచ్చు. ఇంకా డీపర్ ప్రాబ్లం ఒకటి ఉంది, అది DNA ఫ్రాగ్మెంటేషన్ చెప్తారు. సో సింపుల్గా ఎగ్జాంపుల్లో చెప్తాను మీకు. స్పర్మ్ ఒక లిఫాఫా, ఎన్వెలప్ లాగా, దానిలో ఉన్న లెటర్ ఈ DNA జెనెటిక్స్ అంటారు దాన్ని. కొన్నిసార్లు ఈ లిఫాఫా ఎన్వెలప్ బయట చూడడానికి బాగానే ఉంటుంది, కానీ లోపల చూస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ గుడ్ కౌంట్ ఉండొచ్చు, గుడ్ మార్ఫాలజీ ఉండొచ్చు, కానీ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న లెటర్ పాడైపోతుంది. ఇది హై DNA ఫ్రాగ్మెంటేషన్. అలాంటి స్పర్మ్ ఎగ్ని కలిసిపోతుంది, ఫర్టిలైజేషన్ అయిపోతుంది, లేదా ఎంబ్రియో ఫామ్ అయ్యి 2-3 మంత్స్ తర్వాత హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ మిస్క్యారేజెస్ అవుతాయి, మిస్డ్ అబార్షన్ అవ్వచ్చు. సో డాక్టర్ అప్పుడు చెప్తారు ఇది ఇక్సీ చేపిస్తాం, స్పర్మ్ డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసేద్దాం. కానీ గుర్తు పెట్టుకోండి, మషీన్ లో లెటర్ పెట్టగలరు, కానీ లోపల ఉన్న లెటర్ ని ఎలా రిపేర్ చేస్తారు? ఇది రీజన్ చాలా మేల్ ఫ్యాక్టర్స్ ఇక్సీ ఫెయిల్ అవుతాయి. మా దగ్గర ఒక కపుల్ వచ్చారు, వైఫ్ కంప్లీట్లీ హెల్తీ ఉన్నారు, ఆల్ రిపోర్ట్స్ నార్మల్ ఉంది, కానీ 3 టైమ్స్ మిస్క్యారేజ్ అయినాయి. ప్రతిసారి డాక్టర్ వైఫ్ కి ఇంజెక్షన్ ఇస్తున్నారు, హస్బెండ్ రిపోర్ట్స్ లో కౌంట్ చూస్తున్నారు, అది నార్మల్ ఉంది, అన్ని బాగున్నాయి అనుకుంటున్నారు. ఎవరు హస్బెండ్ ని డీటెయిల్ గా చెక్ చేయలేరు, ఎందుకంటే హస్బెండ్ ది ఏం సిమ్టమ్స్ లేవు, సీమెన్ రిపోర్ట్ బాగున్నాయి. బట్ మేము అనలైజ్ చేసాము ఒకటి రిపోర్ట్, దట్ వాజ్ షాకింగ్. DNA డ్యామేజ్, ఇట్ వాజ్ 40%. ఏంది నార్మల్ ఎలా ఉండాలంటే 15% కన్నా కింద ఉండాలి. రీజన్ ఏం కావచ్చు? దే ఆర్ మల్టిపుల్ రీజన్. ఎక్సెస్ హీట్ కావచ్చు, ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేయవచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, దే విల్ బి మెనీ రీజన్స్. అప్పుడు మేము హీలింగ్ జర్నీ స్టార్ట్ చేసాము, కూలింగ్ థెరపీ ఇచ్చినాము, ఫుడ్లో చేంజెస్ చేసాము, ఏం తీసుకోవాలా స్పెసిఫిక్ ఉన్నాము, వాట్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసాము, థెరపీస్ యాడ్ చేసాము స్పెసిఫిక్గా ప్రాబ్లమ్కి. అండ్ జస్ట్ 3 మంత్స్లో DNA డ్యామేజ్ 40% నుంచి 15% వరకు వచ్చేసింది. తర్వాత వాళ్ళు ట్రై చేశారు అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఈరోజు వాళ్ళకి ఒక హెల్దీ బేబీ బాయ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మిస్క్యారేజెస్ వైఫ్ కి అవుతుంది, కానీ ప్రాబ్లం హస్బెండ్ సైడ్ లో ఉంది. అందుకే నా హార్ట్ ఫుల్ రిక్వెస్ట్, మీరు కన్సీవ్ అవ్వలేకపోతుంటే లేదా రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతుంటే
ఓన్లీ వైఫ్కి ఇంజెక్షన్ ఇవ్వడం స్టాప్ చేయండి. హస్బెండ్కి డీటెయిల్ టెస్టింగ్ చేయండి, మార్ఫాలజీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. ఇది చేసిన తర్వాత గుడ్ న్యూస్ ఏంటి అంటే స్పర్మ్ 72 to 90 డేస్లో కంప్లీట్గా న్యూ ఫామ్ అవుతుంది. సో ఒకవేళ మీరు చక్కగా వర్క్ చేస్తే దానిపైన there is easy possibility that 90 days తర్వాత without any surgery, without any heavy medications, just right lifestyle పట్టుకొని మేము అది కరెక్ట్ చేయవచ్చు. మీరు మీ రిపోర్ట్స్ అండర్స్టాండ్ చేయాలి అనుకుంటే లేదా స్పర్మ్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే ఈ రోజు నుంచి మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. ఎందుకు అంటే రియల్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్లో కాదు, మీ డైలీ లైఫ్ స్టైల్లో ఉంటుంది. సైన్స్ ఇగ్నోర్ చేయకండి, రూట్ కరెక్ట్ చేయండి. నేను సయ్యద్ సజ్జాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.